పక్కనే ఉన్నటువంటి సుద్దపల్లి గ్రామంకి వచ్చినాం ఈరోజు. తమ్ముడు జ్ఞానేశ్వర్ ఆయనకు రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తబడి అప్పుడు 10 సంవత్సరాల క్రితము ఆయన 10th క్లాస్లో ఉండగా రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తుండగా ఆటో బోల్తవడంతో వెన్నుపూసకు తీవ్ర గాయమై అప్పటి నుండి ఇప్పటివరకు మంచానికే పరిమితమయ్యాడు. మరి అతనికి అప్పుడు ఆ రోజుల్లో చాలా డబ్బులు వాళ్ళ అమ్మ నాన్న ఖర్చు పెట్టి అతనికి ఆపరేషను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో అప్పుడు ట్రీట్మెంట్ చేయించారు. కానీ అప్పటి అలాగే అతను బ్రతుకుడు మాత్రం బ్రతికాడు కానీ మంచానికే పరిమితమయ్యాడు. అప్పుడు చేయించిన ఆపరేషన్ నుండి ఇప్పటిదాకా అలాగే ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రెండోసారి సర్జరీ చేయించాలంటే సుమారు 5-6 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. మరి తమ్ముడు నేను రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు వేదన చాలా దయనీయ స్థితిలో ఉంది. మరి ప్రభుత్వం కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం కూడా వీళ్ళకి ఇంకా ఎన్నో చూద్దామా పాపం వీళ్ళ ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నది. ఈ ఇంటి నిర్మాణం కూడా కరెక్ట్ లేదు. వీళ్ళని ఆదుకోవాల్సింది కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, యువకులైనా, సామాజిక సేవా కార్యకర్తలైనా వీళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ఈ కుటుంబానికి ధైర్యాన్ని నింపాలని, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎందుకంటే 2 సర్జరీలు చేయాలి. దాదాపు 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. 6 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. ఎవరైనా కొద్దిగా ముందరికి వచ్చి నాకు ఈ సర్జరీ కోసం ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.